హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. లాస్ట్ వ్లాగ్లో నేను మా బాబు అండ్ డాడీ తిరుమల టెంపుల్ దగ్గర, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నైట్ సరదాగా స్పెండ్ చేసింది చూపించాను కదా. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళు కింద నుంచి పైకి వచ్చేసాక ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. భోజనం చేసి పడుకున్నాము. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. అయితే తిరుమలలో ఎలా ఉంటుందంటే మనకి ఒక రోజుకి మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ 11 o'clockకి వెళ్ళి లెటర్ అది పట్టుకుని నుంచుంటే మళ్ళీ ఒక గంటకి మనకి ఇస్తారనమాట. ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అండి. మన వాళ్ళలో ఒకరు వెళ్ళి లైన్లో నుంచోవాల్సిందే. సో అలా చేస్తే మాకు ఇంకొక రూమ్ ఇచ్చారనమాట నెక్స్ట్ డేకి. ఇది వచ్చి చాలా పెద్దదండి. ఇందులో 2 హాల్స్, అలాగే 3 బెడ్రూమ్స్ అండ్ దానికి 2 bathrooms కూడా కలిపి ఉన్నదన్నమాట. ఇది 15 మందికి అయితే ఈజీగా సరిపోతుందన్నమాట. ఇది వచ్చి 2వ హాల్ అండి. దానికి ఇలా మొత్తం 3 bedrooms కలిసి ఉన్నాయన్నమాట. నిన్న తీసుకున్నంత రూమ్ లాగా అందంగా అంటే సోఫాస్ అలా లేకపోయినా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం బెడ్స్ అవి కూడా చాలా గట్టిగా అలా ఉన్నాయన్నమాట. అండ్ డైరెక్ట్ వెంటిలేషన్ ఉంది. ఏ కర్టెన్స్ లేకపోవటం వల్ల కొంచెం చలి ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇది మా వాడు చూపిస్తున్నాడు చూడండి, 2nd bedroom అంట. ప్రతిదీ వాడికి వింతగా ఉంది. మొత్తం అన్ని కబోర్డ్స్ అవన్నీ నాకు చూపిస్తున్నాడు. ఇంచుమించు చెప్పాలంటే వీడు హోమ్ టూర్ చేస్తున్నాడండి ఇక్కడ. దీనికి ఇచ్చాడా నాన్న బాత్రూమ్? దీనికి ఇచ్చాడా? కింద తిరుపతి నుంచి మా మమ్మీ వాళ్ళు రూమ్ వెకేట్ చేస్తూ బయట ఇలా ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు. బయట ఫుడ్ అందరికీ అస్తమానం పడదు కదండి. ఇందులో మా డాడీకి అస్సలు పడదు. మమ్మీకి డాడీకి కూడా పెద్దగా బయట ఫుడ్స్ పడకపోవడంతో ఇలాగ ఫ్రూట్స్ అవన్నీ కూడా కింద నుంచి క్యారీ చేశారనమాట. అయితే నేను పోర్టబుల్ స్టవ్ కూడా తీసుకొచ్చుకున్నాను కదండి. లేదంటే రైస్ పెట్టుకుని పెరుగన్నం తినేసేవారు ఎక్కువగా. ఎవరైనా సరే తిరుమల వస్తున్నారంటే మ్యాక్సిమం ఇలా రూమ్స్లో ఉండాలి, కొంచెం మంచి రూమ్స్లో ఉండాలి అనుకుంటే లెటర్స్ అవి కంపల్సరీ అండి. లెటర్స్ అవి లేకపోతే అసలు ఈ మధ్య కాలంలో అయితే పని అవ్వట్లేదు అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు, కానీ తిరుమలతో అంత ఈజీ కాదండి. ఇక్కడ దర్శనం ఒక ఎత్తు అయితే రూమ్స్ అవి దొరకటం మరొక ఎత్తు అనమాట. కావాలంటే 1-2 daysలో కూడా మనం దర్శనం అవి కంప్లీట్ చేసుకుని చుట్టుపక్కలవి అన్నీ చూసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే అలా కాదండి. ఈసారి మాత్రం ఆర్యన్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం అన్నీ ప్లాన్డ్గా రూమ్స్ అలాగే దర్శనాలు అన్నీ కూడా కొంచెం ముందుగా రెడీ పెట్టుకుని వచ్చామన్నమాట. అక్కడ రూమ్ వెకేట్ చేసి ఇక్కడ రూమ్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా సరదాగా ఇక్కడ ఒక పక్కన ఉంటాయి కదా దగ్గరగా మనకి జీప్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. కానీ మేము కార్లో వచ్చాం కాబట్టి సరదాగా ఈరోజు అయితే చక్రతీర్థం అండ్ శిలాతోరణం చూద్దాం అనుకుంటున్నామండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అది కూడా చాలా బాగుంది, పెద్దదిగా. అంతేకాకుండా మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి. కావాలంటే వాటిలో కూడా రావచ్చు. మా వాడికి అసలు విండ్ మిల్స్ అంటే విపరీతమైన ఇష్టం అనమాట. టీవీలో కూడా ఈ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అలాంటిది ఇక్కడ కనిపించేసరికి అసలు ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడండి. ఇక్కడ మనకి చక్రతీర్థం అండ్ శిలాతోరణం కూడా పక్క పక్కనే అనమాట. కార్ పార్కింగ్ దగ్గర నుంచి మనకి లోపల జస్ట్ ఒక 5 minutes నడిస్తే మనకి శిలాతోరణం అన్నది కనిపిస్తుంది. తిరుమలలో మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. ఎంత అందంగా ఉంటుందో. 15 years బ్యాక్ అయితే ఇలా లోపలికి కూడా వెళ్ళనిచ్చేవారు. తర్వాత ఇలా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల క్లోజ్ చేస్తారనమాట, లోపలికి వెళ్ళి పాడు చేస్తున్నారని. ఇక్కడ ఇలాగా అంత పెద్ద పెద్ద రాక్స్ ఉంటూ ఉంటాయండి. ఆ పక్కనే ఇలాగా గార్డెన్ అన్నది ఏర్పాటు చేశారు ఫొటోస్కి అండ్ అలాగే కాస్త ప్రశాంతంగా కూర్చోడానికి. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. రూమ్స్ తీసుకోవటం అలాగే రూమ్స్ వెకేట్ చేయటం అక్కడే మాకు టైం అయితే వేస్ట్ అయిపోయింది. టోటల్ 5 members ఉన్నప్పుడు అందరు లగేజెస్ ప్యాక్ చేసుకుని మళ్ళీ ఇంకొక రూమ్కి వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. లేదంటే ఈరోజు శిలాతోరణం చక్రతీర్థంతో పాటు ఇంకొక ప్లేస్ అయితే కవర్ చేసేసేవాళ్ళమేమో. నేను స్లోగా వెనకాల వీడియో తీసుకుంటూ వస్తే ఈయన ఆల్రెడీ రాయెక్కేసి పోజ్ ఇస్తున్నారు. అక్కడి నుంచి సైజ్ చేస్తున్నారు అనమాట ఫోటో తీయమని. ఇంకా చూసి మా వాడు ఆగుతాడా, వాడు కూడా వెళ్ళిపోయాడండి. మేము వెళ్ళిన టైం అంతా వర్షాలు అలాగే చల్లగా కాసేపు ఎండగా అలా ఉంది. కానీ మోస్ట్లీ చాలా చాలా చల్లగా ఉందన్నమాట వెదర్ అంతా. వెనకాల విండ్ మిల్స్ కనిపిస్తే ఇంకా మా వాడు ఆగుతాడా, వాడికి ఇంకా ఫొటోస్ ఎలా అయినా సరే బాగా రావాలంట. అక్కడ కూర్చుని ఆర్డర్ వేస్తున్నాడు.
ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. మా వాడైతే అసలు జస్ట్ మిస్ అన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అస్సలు ఎక్కడ ఆగడండి, విపరీతమైన హైపర్ మా వాడని. అంటే మోస్ట్లీ నడవడనమాట, పరిగెడుతూనే ఉంటాడు కిందకి దించితే. అలాంటిది ఇక్కడ మొత్తం ఇలా గ్రాస్ లాగా ఉంది కానీ మధ్య మధ్యలో రాక్స్ ఉన్నాయి. అలా ఒక రాక్ని గుద్దుకుని ఇంకొక రాక్ మీదకి పడిపోయాడు. దాని ముందు కొంచెం లోయలా ఉందన్నమాట. చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనుకున్నాను. అది జరిగిన ఒక 5 minutesకి ఇంకొకసారి పడిపోయాడు, మళ్ళీ ఇంకొకసారి పడిపోయాడు అనమాట. అలా 3 times పడ్డాడు. ఇంకా అక్కడ ఒక ఆంటీ మమ్మల్ని పిలిచి కింద ఎక్కడైతే పడ్డాడో అక్కడ కొంచెం మట్టి తీసి దిష్టి తీయమన్నారు వాడికి. తర్వాత ఆ మట్టి తీసి కొంచెం బొట్టు కింద పెట్టమన్నారు దేవుని తలుచుకుని. అసలు నిజంగా బ్లాంక్ అయిపోయిందండి మైండ్ అంతా. చాలా భయం వేసిందనమాట. మధ్యాహ్నం నిద్ర మా వాడికి కంపల్సరీ అండి. ఒకవేళ పడుకోలేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు శిలాతోరణం చూపించాను కదా, ఆ వెంటనే అండి, అంటే ఈ గార్డెన్ దాటి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చక్రతీర్థం అన్నది ఉంటుంది. ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగితే మనం ఈ 2 కూడా విజిట్ చేయొచ్చు. పక్కన ఇలాగా షాపింగ్స్ అవి చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను కొంచెం షాపింగ్ చేసుకుని ఇంకా చక్రతీర్థం దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట ఆర్యన్ని. ఇంకా వాడు ట్విస్ట్ ఇచ్చేసరికి వాడిని ఇంకా ఎత్తుకునో లేదంటే చేయి పట్టుకునో ఇంకా అలానే తీసుకెళ్ళాము మొత్తం అంతా. ఇక్కడేనండి ఈ వాటర్ అన్నది వస్తూ ఉంటుంది. దీన్నే చక్రతీర్థం అని అంటారు. 10-15 years బ్యాక్ అయితే చాలా క్లియర్గా ఉండేవి వాటర్. అండ్ అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆ వాటర్ ఖచ్చితంగా నెత్తి మీద జల్లుకుని వెళ్ళేలాగే ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు అట్నుంచి మెట్లు అవి కట్టేసారేమో, మనం చూడ్డానికే ఉంటుందండి, అవి టచ్ చేయడానికి అది లేదు అక్కడ. అది అలా చూసుకుని పైకి వచ్చాక ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం అండి. ఈ చక్రతీర్థం గురించి నేను 3 కథలు అయితే విన్నాను. అందులో మొదటిది ఏంటంటే, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ధ్యానం చేసుకోవడానికి ఈ భూమి మీద ఒక పుణ్యస్థలాన్ని కోరాడంట. అందుకని అప్పుడు ఆ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలితే అప్పుడు ఆ సుదర్శన చక్రం వచ్చి ఈ పుణ్యస్థలంలో ఆగిందంటండి. అందుకని చెప్పేసి దీన్ని చక్రతీర్థం అని పిలుస్తారని. అలాగే 2వ కథ కూడా విన్నాను. అదేంటంటే, పద్మనాభుడని ఒక తపస్సాలి అక్కడ అరణ్యంలో సంచరిస్తున్న ఒక రాక్షసుడి బారి నుంచి తనని అలాగే అక్కడున్న ప్రజలందరినీ రక్షించమని కోరాడంటండి. అప్పుడు తన తపస్సుకి మెచ్చి ఆ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని వధించాడంట. తన భక్తుడైన పద్మనాభుణ్ణి అలాగే అక్కడున్న ప్రజలందరినీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సుదర్శన చక్రం ఆ రాక్షసుని వధించినందుకు ఈ ప్లేస్ని చక్రతీర్థం అని పిలుస్తారంట. ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే మ్యాక్సిమం ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసే వెళ్ళేవాళ్ళం మేమందరం. అయితే ఫ్రీ బస్సులు కానీ లేదంటే జీప్స్ అవి ఉంటాయి కదండి, అవి ఎక్కేసి మొత్తం అన్నీ ఏవే ప్లేసెస్ అయితే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ చూపించేస్తారనమాట. ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతికి చాలా దగ్గరగా, ఎంతో అందంగా, అలాగే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈసారి మేము తిరుపతిలో ఎక్కువ రోజులు ఉండాలనుకున్నాం కాబట్టి ప్రతిదీ హడావుడి లేకుండా కాస్త ఇలా ప్రశాంతంగా అయితే తిరగగలుగుతున్నాము. ఈ చక్రతీర్థం చాలా పుణ్యస్థలం అండి. ఇక్కడ నీళ్లు జల్లుకుంటే మాత్రం సకల పాపాలు అన్నీ తొలగిపోతాయి అంటారు. ఇలా వెనక్కి వచ్చేసి దారిలో ఇలా ప్యారెట్స్ అలాంటివన్నీ పెంచుతున్నారనమాట. ఇది కూడా చాలా కాలం నుంచి ఇలా పెంచుతున్నారండి, నాకు బాగా గుర్తుంది. ఉన్నప్పుడు మేము ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇలా ప్రశాంతంగా ఒక్కొక్క ప్లేస్ కొంచెం టైం ఇచ్చుకుని హ్యాపీగా ఇవన్నీ ఇలా తిరుగుతూ గడపటం చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా మేము తిరుపతిలో ఇన్ని రోజులైతే స్టే చేయలేదు, ఇదే మొదటిసారి అనమాట. ఇంకా వెనక్కి తిరుగు ప్రయాణం పట్టామండి. చాలా చల్లగా ఉంది వెదర్ అంతా. ఇక్కడ దగ్గరగా మేము ఒక 2.5 hours పైన ఉన్నాం, 3 hours దగ్గరకు ఉన్నాం మేము. వచ్చే దారిలో ఆ బొమ్మ ఏదో అడిగి కొనుక్కున్నాడు. ఇంకా అసలు ఫొటోస్కి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నామండి. ఆర్యన్తో కొన్ని మెమరీస్ కావాలి కదా. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోకపోవడంతో ఆర్యన్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. మా సరదా కొద్దీ మేము ఫొటోస్ దిగుతున్నాం కానీ వాడు మాత్రం అక్కడ గేమ్ ఆడుకుంటున్నాడు. ఆటలో ఉండిపోయిందా బాబోయ్.
ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగిందండి. అందరూ కార్ ఎక్కి ఆర్యన్ని కాస్త నా ఒళ్ళో సెట్ చేసుకుని స్టార్ట్ అయ్యే లోపు ఈయన మెయిన్ రోడ్ ఎక్కేశారు. ఫోన్ తీసి మ్యాప్స్ చూసి అంత టైం కూడా ఇవ్వరనమాట. ఎప్పుడు ఒక 10-15 సెకండ్స్ ఫాస్టే. ఎప్పుడు మాకు ఇదే జరుగుతుందండి. ఈయనకి రోడ్ ఎక్కి యూటర్న్లు తీసుకోవటం అంటే ఎంత సరదానో. ఇది మాకు ఎప్పుడు జరుగుతుంది. ఒక నిమిషం ఆగచ్చు కదా, ఆగితే రూట్ చూసుకుంటాను కదా అంటే అస్సలు ఆగరు. అలాంటప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇలా యూటర్న్లు తీసుకోవటమే పని అనమాట. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చేసాక ఇంకా అక్కడ నుంచి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళు సేవ చేశారండి. అక్కడ ఆయన ఎవరో కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది అనమాట. ఆర్యన్ ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి. అయితే నాకు ఇక్కడ ఎప్పటి నుంచో స్ట్రీట్ షాపింగ్ చేయాలని ఒక ఆశ అయితే ఉండిపోయింది. అసలు నన్ను విడిచిపెట్టి ఉండకపోవడంతో నాకు అవేం కుదరట్లేదన్నమాట. ఇది తరికొండ వెంగమాంబ గారి అన్నప్రసాద కేంద్రం అండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క పూటైనా మేము అక్కడ తినేవాళ్ళం ఇంతకుముందు. ఈసారి నాకు అదృష్టం కుదరలేదు. నాకు తిరుమలకి వస్తే చాలండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అసలు నాకే కాదు చాలామందికి కూడా ఇలా ఉంటుందని నాకు తెలుసు. స్వామి దర్శనం దొరికితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అలాగే నాకైతే ఇలా సాయంత్రాలు స్వామి టెంపుల్ దగ్గర కూర్చున్నా నాకు అలానే అనిపిస్తుంది. ఇక్కడే ఇంకా చాలాసేపు అలా మాడవీధులంతా తిరిగి రూమ్కి అయితే బయలుదేరిపోయాము. మాది రూమ్ వచ్చేసి ఈసారి వెంగమాంబ దగ్గరేనండి. జస్ట్ 5 minutes వాక్ కూడా ఉండదు. ఇక్కడ సారంగి అని రెస్టారెంట్ ఉంది. అసలు ఫుడ్ అయితే సూపర్ అనమాట. ఎలాంటి వారికైనా నచ్చుతుంది. ఇదండి మరి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.